శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు ఉదయం లేవడంతోనే ఈ చిన్న పదార్థాన్ని తింటే గనక మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మీ ఇంట ధన ప్రవాహం పెరుగుతుంది. నలు దిశలా కూడాను సంపాదన వస్తుంది. లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలుగుతాయి. మీరు ఉదయాన్నే లేవడంతోనే తినవలసిన ఆ ఒక్క చిన్న పదార్థం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా చాలా మంచి మనస్కులు. ఓర్పు, సహనం అనేది ఈ రాశి వారికి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అయినప్పటికీ కూడా వీరు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడాను ఎన్నో రకాల సమస్యలు, అనుకున్నంత విజయం అనేది ఇంకా దొరకలేదు. మీరు ఎప్పుడైతే అనుకున్న విజయం సాధించాలి అని ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి సమయానికి ఏదో ఒక అడ్డంకి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఒక ఇబ్బంది వచ్చి ఆ పని మధ్యలోనే ఆగిపోవడం, అది పూర్తి కాకపోవడం వల్ల మీరు ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోతున్నారు. అనుకున్న పనులు ఆగిపోతున్నాయి. పనుల్లో జాప్యం జరుగుతుంది. జరగడం లేదు పని ముందుకు. కాబట్టి ఇప్పుడు అయితే ఏంటంటే గనక ఈ రాశి వారి జాతకులు శుభాలు చేకూరాలి అన్నా, అనుకున్న కార్యాల్లో విజయాలు సాధించాలన్నా ఉదయం లేవడంతోనే ఈ చిన్న పదార్థం తింటే చాలండి. మీ యొక్క జీవితం చాలా వరకు కూడాను సమూలంగా మారిపోతుంది. ఇది దైవిక పదార్థము. ఇలా తినడం రీత్యా మీలో ఉన్నటువంటి పాపమంతా కూడాను తొలగిపోతుంది. ఉదయం లేవడంతోనే ఈ చిన్న పదార్థం కనుక మీరు తిన్నట్లయితే ఖచ్చితంగా వీరి యొక్క జాతకం పూర్తిగా మారిపోతుంది. వీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతూ ఉంటాయని చెప్పవచ్చును. మొదటగా ఈ రాశి వారి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరు ఉదయం లేవడంతోనే 2 చేతులు చూసుకుని భూదేవికి నమస్కరించుకోవాల్సి ఉంటుంది. ఇలా నమస్కరించుకుని రోజుని మొదలు పెట్టడం అనేది చాలా అంటే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అలా అయ్యాక ప్రతిరోజు ఉదయం లేవడంతోనే స్నానాలు ముగించుకుని దైవారాధన చేయడం కూడా చాలా అంటే చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే 2 తులసి ఆకులను, అనగా మీరు ఉదయం లేవగానే 2 తులసి ఆకులు లేదా 3 తులసి ఆకులు తినడం రీత్యా చాలా మంచి చేకూరుతుంది. వీరికి ఏమైతే ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయో అవి అన్ని కూడాను సమూలంగా నాశనం అయిపోతాయి, దూరం అయిపోతాయి అని మనం చెప్పొచ్చు. మరి ఇంతేకాకుండా తులసి చెట్టును పూజించడం అంటే మనకి చాలా వరకు కూడాను మంచిదని, లాభాలు చేకూరుస్తుందని మనకు తెలుసును. అయితే ఏదైతే చెట్టుని మీరు పూజిస్తూ ఉన్నారో ఆ యొక్క చెట్టు నుండి తుంపి మాత్రం ఈ తులసి ఆకులు తెచ్చుకుని తినకూడదు. తులసి చెట్టుకి పూజ చేయకుండా ఏదైతే చెట్టు ఉంటుందో ఆ యొక్క చెట్టు ఆకులను రోజుకు 2 కానీ 3 కానీ ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత తినడం రీత్యా మీకు చాలా మంచి చేకూరుతుంది. అంతేకాకుండా మీరు ఏమిటంటే గనక ఇలా చేయడం రీత్యా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ యొక్క సమస్యల నుంచి కూడాను మిమ్మల్ని ఖచ్చితంగా బయటపడేస్తుంది. ఎందుకంటే గనక తులసి చెట్టుకు ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. కావున తప్పక ఈ విధంగా చేయండి. ఇలా చేస్తే మీ జీవితంలో కలిగే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.